మీరు బంగారం తాకట్టు పెట్టి ఆ బంగారం డబ్బులు కట్టలేక ఇబ్బంది పడుతున్నారా? ఆచారి గోల్డ్ వాళ్ళు మీ బంగారం కొని మీ లోన్ తీర్చి మిగిలిన డబ్బులు మీకు ఇచ్చేస్తారు. ఇంకెందుకు ఆలస్యం? ఆచారి గోల్డ్ ఈ నెంబర్స్ కి కాల్ చేయండి. జీవీఎంసీ పీఠమెక్కిన టీడీపీ మేయర్ మీద కార్పొరేటర్లలో వ్యతిరేకత పెద్ద ఎత్తున ఉందని వైసీపీ అంటుంది. ఆయనను ఎన్నుకొని 5 నెలలు గడిచాయని, ఇంతలోనే అంత వ్యతిరేకత రావడం విశేషమని చెబుతుంది. మేయర్ వ్యవహార శైలి, టీడీపీ పోకడల వల్ల కూటమిలోని మిత్రులతో పాటు వైసీపీ నుంచి జంప్ చేసి కూటమికి మద్దతు పలికిన 27 మంది కార్పొరేటర్లలో చాలా మంది వ్యతిరేకంగా ఉన్నారని అంటున్నారు. జీవీఎంసీ స్టాండింగ్ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి క్రాస్ ఓటింగ్ చేశారు అని అంటూ 18 మంది కూటమి కార్పొరేటర్ల మీద వేధింపులు స్టార్ట్ చేశారని వైసీపీ ఆరోపిస్తుంది. వారు ఎవరో గుర్తించి మరీ ఇబ్బంది పెడుతున్నారని చెబుతుంది. జీవీఎంసీ స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో సీక్రెట్ బ్యాలెట్ లో ఓటు వేసిన వారి వివరాలు బయటకు ఎలా వచ్చాయని వైసీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. ఎవరికి ఎవరు ఓటు వేశారో కూటమి నాయకులకి ఎలా తెలుసు? దీని ఎలక్షన్ అఫెన్స్ గా పరిగణించాలని వైసీపీ అంటుంది. 2024 సాధారణ ఎన్నికల్లో కూడా ఇలాగే గెలిచారేమో అనిపిస్తుందని కూడా అనుమానం వ్యక్తం చేస్తోంది. దీనికి ఎన్నికల అధికారులు పూర్తిగా బాధ్యత వహించాలని కోరుతుంది. జనరల్ సీట్లో బీసీ మహిళను విశాఖ మేయర్ గా వైసీపీ అవకాశం ఇస్తే తమ పార్టీకి చెందిన కార్పొరేటర్లను భయభ్రాంతులకు గురిచేసి వాళ్ళని ఫిరాయించేలా చేసుకుని టీడీపీ కూటమి ప్రభుత్వం విశాఖ మేయర్ పీఠాన్ని కైవసం చేసుకుందని వైసీపీ నిందిస్తోంది. ఇలా తమ పార్టీ మారిన కార్పొరేటర్లపై అనర్హత వేటు వేయాలని కోరినా ఎలాంటి నిర్ణయం తీసుకోకుండా జీవీఎంసీ స్టాండింగ్ కమిటీ ఎన్నిక నిర్వహించారని, ఈ ఎన్నికల్లో కూడా అనేక అక్రమ పద్ధతులు అనుసరించారని అయినా సరే తమ పార్టీకి ఒక సీటు దక్కింది అంటే కూటమి పాలన మీద, మేయర్ మీద కార్పొరేటర్లలో పెళ్లుబుకిన వ్యతిరేకత కారణం అంటోంది. వైసీపీ ఆరోపించినట్లుగా కూటమి మేయర్ మీద వ్యతిరేకత ఉందా అంటే ఏ స్థాయిలో ఉంది అన్నది చూడాలని అంటున్నారు. మరో 6 నెలల్లో ముగిసిపోయే ఈ పదవి విషయంలో మరిన్ని రాజకీయాలు చోటు చేసుకుంటాయో అన్న చర్చ అయితే ప్రస్తుతం సాగుతోంది.